కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం గొలుసు దొంగతనాలకు చెక్ పెట్టిన పోలీసులు 2 యువకుల అరెస్ట్. రేణిగుంట ఎయిర్పేడ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుసగా జరిగిన గొలుసు దొంగతనాల కేసులను పోలీసులు ఛేదించారు. 2 యువకులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 67 గ్రాముల బంగారు ఆభరణాలు, KTM డ్యూక్ 250 ద్విచక్ర వాహనాన్ని వారు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తు మొత్తం విలువ 10,21,000గా ఉంటుందని అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు, డిఎస్పీ శ్రీనివాసరావు తెలియజేశారు. ఎయిర్పేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల దర్యాప్తులో భాగంగా 22 సంవత్సరాల వయస్సు కలిగిన విక్కీ విజయరాజ్, 19 సంవత్సరాల వయస్సు కలిగిన కుమార్ను అదుపులోకి తీసుకున్నట్లుగా వారు వెల్లడించారు. వారి నుండి స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాల విలువ 8,71,000గా ఉంటుందని, KTM డ్యూక్ 250 బైక్ విలువ 1,50,000 రూపాయలుగా ఉంటుందని అంచనా వేశారు. 2024, 2025, 2026లో నమోదైన పలు గొలుసు దొంగతనాల కేసులతో నిందితులకు సంబంధం ఉన్నట్లుగా దర్యాప్తులో తేలిందని వారు తెలియజేశారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక నిఘా ఉంచాలని పోలీసులు కోరారు. యువత సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ల వినియోగంపై తల్లిదండ్రులు ప్రత్యేకంగా దృష్టి ఉంచాలని పోలీసులు సూచించారు. పిల్లల ప్రవర్తన, స్నేహాలు, కార్యకలాపాలను ఎప్పటికప్పుడు గమనించాలని వారు కోరారు. ప్రజలు ఒంటరిగా ప్రయాణించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, బహిరంగ ప్రదేశాల్లో విలువైన ఆభరణాలను ప్రదర్శించవద్దని తెలియజేశారు. అనుమానాస్పద వ్యక్తులు, యువకులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని వారు కోరారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో సిఐ జయచంద్ర, ఎస్ఐలు శ్రీకాంత్ రెడ్డి, ఇమాం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రేణిగుంట డిఎస్పీ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఎయిర్పేడ్ సిఐ శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ టీం మంచి గుడ్ వర్క్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటీవల ఎయిర్పేడ్ పిఎస్ లిమిట్స్లో జరిగిన స్నాచింగ్స్ పైన ఎస్పీ గారి ఆదేశాల మేరకు దృష్టి పెట్టి సమాచారాన్ని సేకరించి ఈ 2024 నుంచి స్నాచింగ్ పాల్పడుతున్న ఒక 2 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు వారి వద్ద నుంచి ఈ 5 కేసులకు సంబంధించి సుమారు 67 గ్రాముల బంగారు ఆభరణాలు, అదేవిధంగా స్నాచింగ్లు చేయడానికి ఉపయోగించిన డ్యూక్ బైక్ను కూడా స్వాధీనం చేసుకోవడం అయింది. వీళ్ళు యాక్చువల్గా 2 కూడా బంధువులు అవుతారు, అన్నదమ్ముల వరుస అవుతారు, కజిన్ బ్రదర్స్, అన్నదమ్ముల పిల్లలు అవుతారు, కజిన్స్ అవుతారు. మెయిన్ వీళ్ళు టార్గెట్ ఏంటంటే ఏజ్డ్ ఉమెన్, అంటే వృద్ధాప్యంలో మహిళలను టార్గెట్ ఎంచుకొని వాళ్ళను ఒక లక్ష్యంగా ఎంచుకొని ఈ స్నాచింగ్లో పాల్పడడం జరిగింది. కాబట్టి ఈ అరెస్ట్ విషయంలో గుడ్ వర్క్ చేసిన ఆఫీసర్స్ డిఎస్పీ గారు, సిఐ గారిని, అదేవిధంగా ఎస్ఐఎస్ని, స్టాఫ్ని కూడా ఎస్పీ గారు అభినందించారు. అదే రివార్డ్స్ కూడా ప్రకటిస్తారు. వీళ్ళిద్దరి పేర్లు విజయరాజ్ అండ్ అదేవిధంగా డేవిడ్ కుమార్, 2 కూడా కజిన్స్ అవుతారు. వీళ్ళు నేటివ్ ప్లేస్ వచ్చేసి మోదుగులపాలెం, ఎయిర్పేడ్ మండలం. ప్రస్తుతం సదుంలో ఉంటున్నారు. వీళ్ళ ఫాదర్ కూడా టీచర్గా పనిచేస్తాడు. అయినా కానీ వీళ్ళు లగ్జరీస్ లైఫ్ కంటే విలాస జీవితానికి అలవాటు పడి డబ్బులు ఎక్కువ అవసరమయ్యి ఈ సులువైన మార్గాన్ని ఎంచుకున్నారు. స్నాచింగ్లు ఎంచుకొని ఈ విధంగా తల్లిదండ్రుల పర్యవేక్షణలో లోపం ఉండడం వల్ల వీళ్ళు తప్పుదారి పెట్టి ఈ విధంగా స్నాచింగ్ పాల్పడి పోలీసులకు చిక్కడం జరిగింది. ముఖ్యంగా జిల్లా ఎస్పీ గారు ముఖ్యంగా సందేశం ఏంటంటే, పేరెంట్స్ ముఖ్యంగా ఈ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, అదేవిధంగా ఈ ట్విట్టర్ కావచ్చు, ఏదైనా కానీ రీల్స్ ప్రభావానికి యువత లోనైపోయి ఎక్కువగా బెట్టింగ్ కావచ్చు, తర్వాత ఈ కాస్ట్లీ మొబైల్స్, కాస్ట్లీ బైక్స్ కొని మనము లైఫ్ను ఎంజాయ్ చేయాలని పరిపక్వంగా ఏజ్లో ఇవన్నీ చేయడం వల్ల ఇటువంటి నేరాలు పాల్పడుతున్నారు. ఇటీవల జరిగిన ఒక మర్డర్ కేసులో కూడా ఈ యూట్యూబ్ ప్రభావం ఎక్కువ ఉంది. ఎట్లా నేరం చేయాలి, ఏ విధంగా తప్పించుకోవాలి అని వీళ్ళు ఈ సోషల్ మీడియాను బేస్ చేసుకుంటున్నారు. కాబట్టి మేము ఎస్పీ గారు కానీ మేము కానీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే, పేరెంట్స్ని పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కువగా మొబైల్ వాడుతుంటే వాళ్ళపైన ఒక నిఘా ఉంచాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ సంపాదన ఏంది, వాళ్ళు ఏం ఖర్చు పెడుతున్నారు, వాళ్ళ బిహేవియర్ ఏ విధంగా ఉంది, అవన్నీ కూడా కొంచెం జాగ్రత్త పడితే యువత ఇటువంటి ఈ స్నాచింగ్ల వైపు మళ్ళకుండా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా పబ్లిక్ కూడా మేము చేసే అప్పీల్ ఏంటంటే, ఏదైనా మహిళలు ఏదైనా పనిపైన బయటికి వెళ్ళినప్పుడు ఈ వాల్యుబుల్స్ కొంచెం అవాయిడ్ చేస్తే బాగుంటుంది. ఇంట్లో లేనప్పుడు కానీ బయటికి వెళ్ళినప్పుడు కానీ ఆ వాల్యుబుల్స్ ఏదైనా ఉంటే లాకర్లో పెట్టుకుంటే మనకు సేఫ్ సైడ్ ఉంటుంది. అదేవిధంగా ఏదైనా బయట విహారయాత్రలకు వెళ్ళినప్పుడు, క్యాంప్కి వెళ్ళినప్పుడు కూడా
LHMS సౌకర్యం ఉంది, దాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. పోలీస్ ద్వారా అవి కూడా కొన్ని కేసులు కూడా మనం పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వీటి యొక్క నేరాల నివారణకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నాం. పబ్లిక్ కూడా సపోర్ట్ చేసి మాకు సమాచారం వేయడం కానీ 112 ఫోన్ చేయడం కానీ ఇస్తే డెఫినెట్గా ఇంకా మరింత వేగవంతంగా ఇటువంటి కేసులను మనం నివారించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.